నేనే చెప్పా. ఇంటి దగ్గర ఉన్నా. ఎవరికేనండి? తమ్మునికా? యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు నా దగ్గర లేవురా 2 లక్షలు అంటే. 1,00,000 రూపాయలు లేదా? అరగంటలో తెస్తా. సరే మేడం. ఓకే. మా ఫ్రెండ్ గురించి డబ్బులు తీసుకెళ్తున్నారా? యాక్సిడెంట్ అయిందండి. అరే మామ కొన్ని సరిపోకపోతే అరేంజ్ చేసి పెట్టరా. 1,00,000 రూపాయలు తీసుకెళ్తున్నా. 1,00,000రా? కొన్ని అరేంజ్ చేసి పెట్టు. సరే సరే అయితే అమ్మా నా డబ్బులు. ఎప్పుడేమో ఏమంటేనా ఇంకా మా ఫ్రెండ్
మళ్ళీ నేను ఇక్కడికి ఏం వస్తుంటే మీ సైకిల్ దాని ఏ హాస్పిటల్లో ఉన్నాను? అది శ్రీధర్ హాస్పిటల్ అంటారు. శ్రీధర్ హాస్పిటల్? అది మా తాత కట్టించిన హాస్పిటలే. ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తాను. పేషెంట్ పేరు ఏం పేరు? మల్లేష్. మల్లేష్. హలో సార్, నేను మాట్లాడతాను ఇంద్ర. సార్ బాగానే ఉన్నాం, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఏం పేరన్నా? మల్లేష్ అనే పేషెంట్కి ఏదో యాక్సిడెంట్ అయిందంట కదా సార్? మనకే అయితే సార్, మన కొద్దిగా రిలేషన్ సార్. పర్లేదు, కొద్దిగా చూడండి సార్. అలా కాదు, కొద్దిగా ఏదైనా పర్సనల్గా అంతే, మా తాతదైనా కానీ కొద్దిగా మన రిక్వెస్ట్ మేము చేయాలి కదా సార్. సార్ ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీ ఫ్రెండ్కి ఏం కాదు, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. నువ్వు కూడా కొద్దిగా 2 టీటీ ఇంజక్షన్ తీసుకో, టాబ్లెట్ కూడా తీసుకో, పర్లేదు, తగ్గిపోతాయి అంట. డబ్బులు పోయినాయని నేను బాధపడద్దు, పోయినాయి ఎలాగో పోయినాయి, దానికోసం ఎందుకు, వాడికి ఎలాగో బాగా అవుతుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, మంచిలోకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నీకు కూడా పర్లేదు, బాగా జరుగుతుంది, మంచిగానే ఉంటావు. వెళ్దాం మళ్ళీ. ఆటో కూడా ఏం రాకపోయింది. ఆటోలో టైం రావట్లేదు, బస్సు కూడా ఏం రావట్లేదు. ఏదైనా బంద్ ఉందా? ఇద్దాం, ఏదైనా వస్తే ఎక్కించి పంపించేస్తాం. డబ్బులు కూడా ఏమన్నా ఉన్నాయా? డబ్బులు లేవా? డబ్బులు ఇద్దాం, ఏదైతే ప్రస్తుతం పెట్టుకో. తర్వాత వెళ్ళిన తర్వాత నెంబర్ ఉంది కదా, నీకు ఇచ్చాను కదా నెంబరు, కాల్ చేయి, మంచిగా అయిన తర్వాత తర్వాత కలుద్దాం. అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా, కూర్చుందే డబ్బు కోసమే. ఏంద్రా ఏంది? అవునా, డబ్బులు ఇస్తాను చూడు. డబ్బులు ఎదురా? దొంగతనం మొదలెడతారు, దొంగతనం మొదలెడతారు, దొంగతనం మొదలెడతాం. పని చేసుకొని బతుకురా అంటే దొంగతనం మొదలెడుతున్నారు. అందులో కొన్ని చూడు, ఎన్నండి 1,00,000 ఉండదు, కొన్ని ఇస్తున్నాడేమో తాయాడేమో. ఇంక 25,000 ఖర్చు అయిపోయినాయి. ఖర్చు ఏడైపోయినాయి. ఏం పెట్టినాం? ఏ రోగమా? దున్నపోతులా ఉన్నావు, పని చేసుకుని బతుకోవచ్చు కదా. నడుకోక పుట్టిన పడిచినాడు. వద్దన్న వద్దన్న, ప్లీజ్ అన్న వద్దన్న. మళ్ళీ చాలా మంది చేసావా? ఉన్నప్పుడు డబ్బులు ఎలా పెట్టుకోవడం డబ్బులు మంచిగా పెట్టుకో. ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుపోకూడదు. సరే, ఓకేనా? ఓకే అన్న, పాంప్లెట్ తీసుకోండి. మదర్ తెరిస్తా ఫౌండేషన్, అనాథ ఆశ్రయం, నసాపూర్ విలేజ్, కొత్తగట్టీరు,
అమ్మ నాన్న లేని పిల్లలకు, అనాథలకు తోచిన వారు సహాయం చేయగలరని కోరుతున్నాను. అమ్మ నాన్న లేని పిల్లలకు సహాయం చేసి మిగతా వాళ్ళకు ప్రపంచం మీద అమ్మ నాన్న లేని ఫీలింగ్ లేకుండా ఉంటుంది. కానీ ఇలా అర్ధంతరంగా మధ్యలో వదిలేయకూడదు. అలా అని చెప్పేసి మేము అనాథ పిల్లల కోసం ఈ ఆశ్రమం నడిపిస్తున్నాం. ఇది గవర్నమెంట్ నుంచి అందరి నుంచి సహకారం పొందింది. మీ వంతు మీరు ఎంతో ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఇంకో మీ ఆశీస్సులతో అనాథాశ్రమం చేరినాయి. ఎలాగో డబ్బులు ఉన్నాయి కదా, ఏం చేస్తాం? ఎవరికి హెల్ప్ చేసేదే కదా. ఎక్కడ వెళ్తున్నాడు అతను? కజ్జరా. ఇప్పుడు మన దేశంలో చూస్తున్నట్టయితే ఎటు చూసినా రోడ్లపైన పిల్లలు అనాథలుగా జీవిస్తున్నారు, రోడ్లపైన అడుక్కుంటున్నారు, బాల కార్మికులుగా జీవిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని అనాథ ఆశ్రమాలకు సహాయం చేస్తే వారికి అమ్మా నాన్న లేని లోటు తెలియదు. మన దేశం ముందుకు వెళ్ళే అవకాశము కూడా ఉంది. సో ఫ్రెండ్స్, వారికి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ చీచీ అని మాత్రం అనవద్దు.